మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనం నుంచి 20 వరకు చదువుతాం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనములకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూసిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మక నిమిత్తం హృదయ కాఠిన్యముల నిమిత్తం వారిని గద్దించెను. మరియు నేను సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడు. నమ్మని వానికి శిక్ష విధింపబడు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడు. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టును, క్రొత్త భాషలు మాట్లాడు, పాములను ఎత్తి పట్టుకొని మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పారు. ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కృపార్శ్వమున ఆసీనులైన వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించి ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క దైవ జనాంగమా, పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు 11 మంది శిశువులు కనిపించినప్పుడు వారిలో కూడా కొంత అనుమానం ఉంది, వారిలో కొంత అపనమ్మకం ఉంది. చనిపోయినవి యేసు ప్రభువారు తిరిగి రావడం, వారి మధ్యకు రావటం, వారితో మాట్లాడటం వారికి చాలా భయభ్రాంతులు కలిగించి, విభ్రాంతులు కలిగించి, వీళ్ళ దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట నిరార్థకము కాదు. ఆయన వ్యక్తులతో మాట చెప్పాడు, తిరిగి 3వ దినాన నేను విధిస్తాను, పునరుద్ధానుడై సజీవుడిగా నేను చూడాలి. హల్లెలూయా. సజీవుడు అంటే దాని అర్థం ఏంటంటే బ్రతుకున్నవాడని అర్థం. అంటే భూమి మీద బ్రతికే ఉన్నాడు సజీవుడు అని. మృతుడు అనగా చనిపోయిన వాడు, సమాధి చేయబడిన వాడు మృతుడు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి సజీవుడిగా మీ మధ్యకి వస్తానన్నాడు. అన్నట్టుగానే తిరిగి లేచి 3వ దినాన ఆయన శిశువు మీదకు రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఆయన శిశువులందరూ విభ్రాంతులు ఉంది, ఆశ్చర్యపోయారు. వారికి విస్మదంగా అయిపోయింది అంత జీవితం. అయితే ప్రియులారా, దేవుని యొక్క కృప గొప్పది, దేవుని మాట శాశ్వతమైనది, అదొక శాసనం. యేసుక్రీస్తు ప్రభువారు మీరు అపనమ్మకం చేతను, మీరు నన్ను నమ్మనందున మీరు అవిశ్వాసం చేత ఉన్నారు కనుక ఎదిగో నేను సజీవుడైన దేవుడు అని ఒక రుజువు పరచుకోవడానికి శిష్యులు చెప్పాడు ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, సర్వజనులకి బాప్తిసం ఇవ్వండి, వారు నా రక్షణ గురించి చెప్పండి, నా ప్రేమ గురించి చెప్పండి, నా వాక్యముల గురించి ప్రకటించండి, వాక్యం అంటే దేవుడు అని చెప్పండి, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం అని చెప్పండి. ఇలా చాలా సంగతులు 11 మంది శిశువులకి దేవుడే స్పష్టంగా చెప్పడం జరిగింది, సజీవుడిగా వారి మధ్య. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు చెప్పారు, మిమ్మల్ని నేను 11 మందిని ఏర్పాటు చేసుకున్నాను కదా, మీరు చేతుల నుంచి మిమ్మల్ని అభిషేకించి ఇద్దరిద్దరుగా మిమ్మల్ని పంపిస్తున్నాను. హల్లెలూయా. ఈ మాట మత్తయి సువార్త 9వ అధ్యాయం, లూకా సువార్త
10వ అధ్యాయం మనం ఎలా చూసుకుంటే మార్క్స్ వార్తలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అప్పుడు యేసు ప్రభువు వారిని చేతుల నుంచి వారిని అభిషేకించాక వారికి అధికారం ఇచ్చి పంపించాడు. వేటి మీద అధికారం ఇచ్చి ఇక్కడ రాశాడు, నా నామం మీరు దెయ్యాలు వెళ్ళబడతారు, కృత భాషను మాట్లాడతారు, హల్లెలూయా, పాములను మీరు ఎత్తుపట్టుకుంటారు, మరణకరమైన వేలు తాగినప్పుడు మీకు ఏది అని చేయి, రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు వారు స్వస్థత పొందుతారు. హల్లెలూయా. ఈ మాట ఇప్పుడు కొత్తగా చెప్పింది కాదు. ఆయన ఉన్నప్పుడు, ఆయన ఆరోహణం కాకముందే ఆయన స్పష్టంగా ఈ మాటలు పలుకుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయనతో వెళుతున్నప్పుడే, ఆయన వెంబడించినప్పుడే ఈ 12 మంది శిష్యులకి చెప్తాడే. 12 మందిలో ఇప్పుడు మరి ఇస్కరియోత లేడు కదా, కాబట్టి 11 మంది శిష్యులే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎంతో స్పష్టంగా ఆయన ఏమంటాడంటే, ఇంకొక మాట వాడు చెప్పు, నమ్మిన వారు ఈ సూచక్రియలు కనపరుస్తారు. 17వ వచనం చెప్తాడు, నమ్మిన వారు ఈ సూచక్రియలు కనపరుస్తారు. నమ్మిన వారికి చూడండి 16వ వచనం ఏమంటాడు, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడు, నమ్మని వారికి శిక్ష విధింపబడి. ఈ శిక్షణ ఎవరు తప్పించలేడు. నమ్మావనుకోండి, నువ్వు రక్షించబడిపోయినట్టే. ఈ లోకంలో రక్షించబడ్డావంటే పరలోకంలో యోగులో రాదు. స్వర్గానికి దేవుడు సరాసరి నేను హరువునిగా ముద్రించాడు. నమ్మి విశ్వసించి రక్షణ పొందే ప్రతి వాడు కూడా యేసుప్రభు ఎలాగైతే తండ్రి అయిన దేవుని యొక్క కుడిపార్శ్వను ఆశ్రయుడై ఉన్నాడో, మనము కూడా పరలోకంలో తండ్రి యొద్ద ఆయన కుడిపార్శ్వను ఉంటాం. దేవునికి స్తోత్రం. నమ్మన వానికి శిక్ష విధింపబడును. దేవుడు లేడు అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కరిద్దరు కాదు, తనకి లెక్కన ఇచ్చిన మంది ఉన్నారు. దేవుడు లేడు, ఇదిగో మా దేవుడు ఈయనే, ఇదిగో మా దేవుడు ఈయనే, ఇలా చెప్పుకొని రకరకాల ఆలోచన కలిగినట్టు ఉన్నవారు చాలా మంది ఉన్నారు. అట్టి వారికి వచ్చే ఆ భయంకరమైన ఉగ్రత, ఆ భయంకరమైన శిక్ష, రాకడంలో కలిగే ఆపదలు, అపాయాలు, ఆ ఉపద్రవాలు, వీటి నుంచి ఎవరో తప్పించలేడు. ఆ రోజు మీరు ఎంత నెత్తురు నోరు కొట్టుకొని, అయ్యా నాకు యేసుప్రభు గురించి చెప్పు, నాకు వాక్యం చెప్పు, ప్రార్థనలను నేర్పించు, నేను యేసుప్రభుని నమ్ముతాను, యేసుప్రభుతో బ్రతుకుతాను, నేను మీ వెంటే ఉంటాను, నా కోసం నాకు యేసుప్రభుని చెప్పని చెప్పి రొమ్ము కొట్టుకొని గుళ్ళు బాదుకొని దొర్లు ఏడిచిన ఆ రోజు మీకు అవకాశమునే. ఎవరికి ఎవరైతే నమ్మలేదు వారికి అవకాశం లేదు. ఇచ్చిన అవకాశాలు ఇవే. నేను చాలాసార్లు చెప్పాను, ప్రభు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని జాగ్రత్తగా పట్టుకొని నువ్వు వెంబడించగలిగితే తప్పనిసరిగా ఇది నువ్వు అనుభవిస్తావు. ఇది నీకు శ్వాసం అంతే. ఈ శ్వాసం ఎక్కడ తీసుకెళ్తుంది? 16వ కీర్తనలో చెప్తాడు, ఏమంటాడంటే, మనోహరమైన స్థలములలో ప్రాప్తించను, పాలు ప్రాప్తిస్తాయట, శ్వాస భాగ్యము పానీ భాగ్యము. ఇది ఎక్కడ దొరుకుతుంది? పరలోకంలో. ఈ భూమి మీద కూడా మనకు ఉంటుంది. ఎలాగా? ఆయన అంటాడు ఇంకొక మాట అబ్రహాముతో, ఏమంటాడంటే, మోషేతో కూడా పాలుతేను ప్రవహించే కాలాన్ని చేస్తాను. హల్లెలూయా. ఆ పాలుతేను ప్రవహించే ఆ కాలాన్ని ఇక్కడే నువ్వు చూడగలుగుతావు, ఇక్కడే నువ్వు అనుభవించగలుగుతావు. దేవుడు ప్రతి అక్షరంలో లేదా ప్రతి మాటలో చాలా విభిన్నమైన లోతైన మర్మాలు దాగి ఉన్నాయి. మనం ఆలోచించడంలో చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే, ఒక నిమిషం ఆగి ఆలోచించి ఆ వచనం చదవగలిగితే మనకు అర్థం. పరలోక రాజ్యం మీ మధ్యనే ఉంది, దేవుడి రాజ్యం మనకు సమీపంగా ఉందని ఎందుకు చెప్పాడు? పరలోక రాజ్యం ఉన్నది అన్నది 100% వాస్తవమే. కానీ దేవుడి రాజ్యము మన మధ్యనే ఉంది, మనతో ఉన్నందుకు కూడా అది వాస్తవమే అని అది అలంకార రూపంగా మనకు చెప్పినప్పటికీ కూడా దేవుడి రాజ్యాన్ని నువ్వు చూడాలంటే, నేను నిద్రించిన తర్వాత పరలోకం వెళ్తాను అప్పుడు చూడడం కాదు, ఇప్పుడే నువ్వు చూడాలి. దేవుని స్తోత్రం. ఈ భూమి మీద పరలోక రాజ్యం నువ్వు చూడాలి. ఈ భూమి మీదే దేవుని రాజ్యం ఎలా స్థాపించబడుతుందో నువ్వు చూడాలి. ఈ భూమి మీదే పరలోక రాజ్యము
ఎలా ఉందో పరలోక రాజ్యం నీ చుట్టూ ఎలా ఉందో అది నువ్వు అనిపించగలవు. పరలోక రాజ్యంలో ఏముంటుంది అదే నువ్వు అనిపించాలి. పరలోక రాజ్యంలో ఎప్పుడు నోటి నిండా నవ్వు ఉంటుంది, హృదయం నిండా ఆనందం, మనసు మీద సంతోషం. ఇంకెప్పుడు ప్రభుని స్తుతించడమే, రెండోది ఏముండదు. అదే సంతోషం, అదే ఆనందాన్ని పాటలతో ఆరాధిస్తూ ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తూ ఆ పరలోక రాజ్యాన్ని, ఆ మహిమగల రాజుని ఇక్కడ నువ్వు స్తుతించి ఆరాధిస్తే నువ్వు పరవశం అవుతున్నప్పుడు, ఆత్మలో ఆనందంలో తేలిపోతున్నప్పుడు దేవుడు చూడగలుగుతావు. ఆయన మాకు దర్శనం. ఇదే పరలోక రాజ్యం. ఇకపోతే దేవుడి రాజ్యం సమీపంగా ఉంది. దేవుడి రాజ్యం ఇక్కడే స్థాపించబడుతుందంటే ఈరోజు దేవుడి ప్రేమ నీలోకి వచ్చింది. దేవుడు నీలోకి వచ్చి నిన్ను నిలబెట్టాడు. ఈ ప్రాంతంలో, ఈ స్థలంలో, లేదా ఈ దేశంలో, లేదా ఈ భూమి మీద నీ నుంచి ఇంకొకరికి నేనున్నాను. నేను ప్రభు యందు విశ్వాసం నుంచి రక్షణ పొంది ఆయన రాజ్యం కొరకు, ఆయన కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నా వల్లే ఇంకొక వ్యక్తి ఎవరైనా రక్షించబడితే నాతో పాటు ఇద్దరు అవుతారు. ఆ ఇద్దరు ఇంకొక ఇద్దరు, ఆ ఇద్దరు ఇంకొక ఇద్దరు. ఇలాగా కొన్ని వేల మంది చేత దేవుని రాజ్యము, దేవుని ప్రేమ, దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని సంకల్పము కట్టబడుతూ ఉంటుంది. ఇదే దేవుని రాజ్యం. 100 మంది కూర్చున్న తోట ఆ 100 మంది క్రీస్తు గురించి చెప్తుంది. అదే దేవుని రాజ్యం. ఆ 100 మంది 1000 మంది అవుతారు, ఆ 1000 మంది 10,000 మంది అవుతారు, ఆ 10,000 మంది 10 లక్షల మంది అవుతారు. ఇదే దేవుని రాజ్యం. ఈ భూమి అంతటిని ఎందుకు కూడా ఆయన యొక్క సువార్త ప్రకటింపబడి ఆయన రాజ్యం స్థాపిస్తే, అంటే ప్రకటింపబడిన తర్వాత తన ప్రజలైనట్టు వారందరూ కూడా, యేసుక్రీస్తు నమ్మిన వారందరూ కూడా ఎక్కడైతే తన నామం బట్టి ప్రార్థన చేస్తారో వారందరూ దేవుని రాజ్యం స్థాపించినట్టు వారే. ఇప్పుడు ఈ భూమి మీద 90% దేవుని పిల్లలు ఉన్నారు. 90% ఈ భూమి మీద. ఈ 90% పరిపాలించింది ఎవరు? పరలోకమందున మన తండ్రి. అంటే పరలోకమందున మన తండ్రి ఏమన్నాడు? మనకు రాజ్యం అన్నాడు. మనం ఏమైనాం? ఆయన రాజ్యంలోంటి పిల్లలమైనాం. అదేంటిగా ఇదే పరలోక రాజ్యం, ఏం కాదు. 90% మంది కూడా దేవుడి రాజ్యంలో ఉన్నాం. దేవుడు మనల్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి ఆయన పిల్లలుగా ఉన్నాం, ఆయన జనులుగా ఉన్నాం, ఆయన జనకంగా ఉన్నాం. మనకి ఏది అవసరమో తండ్రి అయిన దేవుడి దగ్గర మనం పొందుకుంటున్నాం. హల్లెలూయా. ఇదే దేవుడి రాజ్యం. అందుకే దేవుడి రాజ్యం మీతోనే ఉంది, మీ మధ్య ఉంది. ఆయన రాజ్యం సమీపం ఉంది, పరలోకం సమీపం ఉంది. పరలోక రాజ్యం మీ మధ్య ఉంది. హల్లెలూయా. మనల్ని బట్టి ఉంటారు. నేను నా ఇంటి వారు, నా భార్య, నా పిల్లలతో, వాళ్ళ పిల్లలు, అలా వారి స్నేహితులు, నా స్నేహితులు, నా సహోదరులు, నా మతములు, నా చెల్లెలు, ఇలాగ ఒకరు అలాగా ఈ దేవుని యొక్క రాజ్యము వ్యాప్తి చెంది ఎక్కడ దగ్గర భూతిగంతముల నివాసం వరకు. భూతిగంత నివాసులారా, యెహోవా వైపు చూసిన రక్షణ పొందండి. యెషయా ప్రభువుతో దేవుడు మాట్లాడితే ఇక్కడ దాకంటే భూతిగంతముల వరకు కూడా ఆయన నామమును బట్టి రక్షణ పొందే ప్రతి వారు కూడా ఆయన రాజ్యములో ఆయన ప్రజలమై ఉన్నాము. ఆయన ప్రజలైన వారికి ఆయనే దేవుడైనాడు, ఆయనే రాజు అయినాడు. కాబట్టి ఆయన రాజ్యం మనకు స్థాపిస్తాం. హల్లెలూయా. లోక రాజ్యం ఉంది. నేను నా ఉద్దేశం ఏంటంటే పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత అనుభవించడం కాదు. దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించే ప్రతి వాడు కూడా పరలోక రాజ్యం అక్కడ ఎలా ఉంటుందో అది నువ్వు అనుభవించుడు. ఆ అనుభవం నువ్వు అనిపిస్తున్నప్పుడు నీతో నీ తోటి కూడా అనిపిస్తారు. ఎంత గొప్పగా ఉంటుందా, ఎంత ఆనందం ఉంటుందా, ఎంత సంతోషంగా ఉంటుందా. ప్రభుత్వం ఉంటే ఎంత క్షేమమా, ఎంత నెమ్మదా, ఎంత సంతోషమా. పొంగిపోతూ ఉండాలి దేవుని రాజ్యం మధ్య. దేవుడు ఆయన చేసేటువంటి ఏమీ లేదండి, చాలా సింపుల్. ఒక మాటలో చెప్పాలండి, ఆయన నామం పెరటి తెయ్యాలి వెళ్ళకూడదు. ఎవరికైనా దురాత్మ పడితే నువ్వు ప్రార్థన చేస్తే మారిపోతే నువ్వు ఎంత ఆనందంతో ఒకసారి ఆలోచించు. ఒక సూచక్రియ అక్కడ లేదు జరిగితే నువ్వు ఎంత సంతోషిస్తూ ఒకసారి ఆలోచించు. ఇదే దేవుని రాజ్యం. చనిపోయినాడు, నువ్వు బ్రతికించి నువ్వు ప్రార్థన చేస్తాడు, బ్రతికితే అసలు నీ జీవితంలో ఒక గొప్ప మరుపులేనంటి ఒక దాన్ని బాగా చెప్తుంటారు తీర్పు గుర్తు కొనుక్కో. అలాగే
ఒక రోగును బాగు చేయండి, ఒక రోగి కొరకు ప్రార్థన చేసి ఉంచావు అనుకోండి, అది విడిచి వెళ్ళిపోతే అసలు నీకు వచ్చిన ఆనందం అవుతా? నువ్వు చేసే కార్యాలు ఎవరైతే స్వస్థపోతారో ఆరు తిరిగి ఇంకొక కొరకు చేస్తే దేవుడి రాజ్యం అలా వ్యాప్తి చెందుతూనే ఇది దేవుడి రాజ్యం. అందుకే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా నామం పేరిట సువార్త ప్రకటించండి. అది కేవలము 11 మంది అపోస్తలులకే కాదండి. ఈరోజు నీకు కూడా, ఈరోజు నాకు, నీకు, సంఘములకు క్రీస్తు నామమును బట్టి ప్రార్థించి రక్షణ పొందిన ప్రతి వారి పని నువ్వు తెలియని వారికి క్రీస్తుని గురించి ప్రకటించాలి. చాలా మందికి తెలియదు. ఎందుకు తెలియదంటే యేసుప్రభు కోసం ఆయన మారట్లేదంటే అసలు మొదటి ఒక మాటలు చెప్పాలి, నువ్వే మారట్లేదు ఖాళీగా. వారికి తెలిసి నువ్వేలా అనుకుంటున్నావు? నీకు తెలుసు కదా. నీకు తెలిసినప్పుడు ఆ వివరణ యేసయ్య ఎవరో, ఆ యేసుప్రభుని అంగీకరించినందుకు అన్య జనుల మధ్యన, లేదు తాగుబోతుల మధ్య, లేదు వ్యభిచారుల మధ్య, లేదు దొంగల మధ్య, అబద్ధకుల మధ్య, జోదగాల మధ్య, మాంత్రికాల మధ్య, చేపలను చెల్లింగం చేసే వారి మధ్య, గాలిడి వారి మధ్య నువ్వు ఎలా ఉంటానంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటాడు. నిన్ను చూసి కదా వాడి మార్పు వచ్చేది. వారికి తెలుసండి యేసుప్రభు అని తెలుసు, కానీ యేసుప్రభులో శక్తి తెలియాలి కదా, యేసుప్రభులో బలం తెలియాలి కదా, యేసుప్రభు రుచి తెలియాలి కదా. అది నీకే కదా తెలుసు ఆ రుచి. కాబట్టి ఆ రుచి ఎలా ఉంటుందంటే నిన్ను బట్టి వారు ఆ రుచిని చూడాలంటే మొదట నీవు అనేకులకు రుచిగా ఉండాలి, ఉప్పుగా ఉండాలి. ఉప్పు అంటే సారం కలిగిందట, అలాగే సారమైన కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. అప్పుడు నిన్ను బట్టి నీ చుట్టూ ఉన్నవారు, నీ స్నేహితులు, నీ పొరుగు వారు, నీరు వారు నిన్ను బట్టి ఆయన పాదాలు చెంతపరుస్తారు. అప్పుడు నమ్ముతారు, అప్పుడు తెలుస్తుంది. అంతేగాని యేసుప్రభు గురించి రోజు వింటున్నారు కదండి, రోజు చూస్తారు కదండి, యేసుప్రభు దేవుడు అని అందరికీ తెలుసు కదండి అంటే అది కాదు తెలియదు. నువ్వేది తెలుసుకున్నావో అది చెప్పడమే వాళ్ళకి తెలియదు. నువ్వు చెప్పకుండా వాళ్ళకి తెలిసంటే మాత్రం అది చాలా దేవుడికి స్తోత్రం. నువ్వు తెలుసుకున్నావు, నువ్వు అనుభవిస్తున్నావు, ఆ రుచి నువ్వు చూసావు, దాన్ని ఎలాగా అనుభవించాలో, అవలంబించాలో అది నువ్వు పొందుకుంటున్నావు. అలాగనే వారికి కూడా వాళ్ళకి కనిపించినట్టు ఉంటే ఆ అనుభవాలు వాళ్ళతో పంచుకుంటే, షేర్ చేసుకుంటే ఖచ్చితంగా నిజమే. ఒకప్పుడు ఉదయ్ గారి పరిస్థితి కాదు, కానీ ఈరోజు ఉదయ్ గారి పరిస్థితి వేరు. ఒకప్పుడు ఉదయ్ గారి పరిస్థితి ఇది కాదు, కానీ ఇప్పుడు యేసుప్రభుని అంగీకరించారు, ఆయన పరిస్థితి మారిపోయింది, ఆయన స్థితి మారిపోయింది. నిజమే, భక్తి అంటే ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఎలా భక్తి చేయాలో, ఎలా దేవుడిని ఆరాధించాలో, దేవుడు ఎవరో ఆయన తెలుసుకున్నాడు. నిజమే, ఆయన దేవుడు. దానియేలు గ్రంథంలో ఆయన ధర్మేశ్వరరాజు చెప్తాడు, ఆయన రాత్రి అంతా నిద్ర పట్టలేదు. దానియేలు తీసుకెళ్ళి సింహాసనంలో వేస్తాడు. నువ్వు సేవించుతున్న దేవుడే నేను రక్షిస్తాను. ఆయన సేవించుచున్న దేవుడే ఉదయ్ గారిని ఈ స్థితిలో ఉంచాలని నీ చుట్టూ ఉన్న జనులు చెప్తాను. నేనే నా పేరుగా నీవెవరమైనా సరే నీ గురించి అలా చెప్పుకోవాలి. అలా చెప్పుకున్నప్పుడే నువ్వు ఆ మాదిరి కలిగి ఉన్నావని అర్థం. అలా నువ్వు చేయగలిగినప్పుడే ఆ స్థితి కలిగి ఉన్నావని అర్థం. అలాగా క్రీస్తులా ఉండగలిగినప్పుడే, క్రీస్తు సువార్తను ప్రకటించగలిగినప్పుడే క్రీస్తుని ఎంత ఆనందిస్తావు. హల్లెలూయా. నువ్వే మాదిరి కలిగి ఉన్నావో, నువ్వేదైతే ప్రకటించమని క్రీస్తు చెప్పాడో, చెప్పినట్టు ఎట్లాగైతే నువ్వు చేస్తున్నావో, ఆ చెప్పిన దానికి తగినంత ఆశీర్వాదం నీకు ఇస్తూ ఆయన రెండింతలుగా నీ ఎంత ఆనందిస్తూ ఉంటాడు, సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకనే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలట? సువార్త ప్రకటించాలట. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఏవైతే ఉన్నాయో అది మనం తప్పకుండా అవి మనం ఖచ్చితంగా మనం అలాగా వాటి ప్రకారం నడుచుకోగలిగితే ప్రతిదీ నీ జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చబడతాం. చివరిగా 19వ వచనంలో చెప్తాడు ఆయన, ఇలా ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు